హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. నేను ఇవాళ వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి. మనకిక సంక్రాంతి రాబోతుంది, పెద్ద పండగ. సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దాని ముందు రోజు భోగి. మరి ఆ భోగి రోజు పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోస్తూ ఉంటాం. ఎందుకు ఈ భోగి పళ్ళు పిల్లలకి పోయాలి? ఈ భోగి పళ్ళు పోసుకోవడం కోసం ఆనవాయితీ ఉండాలా? ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పిల్లలకి ఈ భోగి పళ్ళను పోయొచ్చు? మరి ఈ భోగి పళ్ళను పోసే పద్ధతి ఏంటి? ముందుగా దేవుడికి పోయాలా లేదా పిల్లలకి పోయాలా? అసలు విధి విధానాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. అలాగే పూర్తి వివరంగా అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. మనకి భోగి పళ్ళని అంటే ఈ రేగి పళ్ళని భోగి పళ్ళు అని అంటాం. ఈ భోగి పళ్ళని బదరీ ఫలం అని కూడా అంటాం, ఆర్క ఫలం అని కూడా అంటూ ఉంటాం. అంటే మనము మన భాషలో చెప్పాలంటే ఈ రేగి పళ్ళని కనుక పిల్లలకి పోస్తే దిష్టి పోతుందిట. అందుకనే పిల్లలందరికీ కూడా భోగి పళ్ళను పోస్తూ ఉంటారు. మరి అసలు ఈ భోగి పళ్ళని ఎందుకు పోయాలి పిల్లలకి అని అంటే, మనం ఈ రేగి పండునే బదరీ ఫలం అని కూడా అంటాం. బదరీ వనం అని ఉండేదట మనకి. అక్కడ శ్రీ మహావిష్ణువు ఘోర తపస్సు చేశారట. ఈ భోగి రోజే ఆయన నరుడుగా నారాయణుడిగా విడిపోయి ఆ శివయ్య కోసం ఇసుకతో శివలింగాన్ని తయారు చేసుకొని ఆ ఘోర తపస్సు అయితే చేశాట. అందుకనే నరుడుగా తిరిగి అర్జునుడు పుట్టాడని, నారాయణుడుగా శ్రీకృష్ణుడు అవతరించాడని చెప్తూ ఉంటారు. ఈ బదరీవనంలో శివుని గూర్చి ఘోర తపస్సు చేస్తుండగా శివుడు కూడా ఆ తపస్సును మెచ్చి మహావిష్ణువు కోసం ప్రత్యక్షమయ్యారట. అప్పుడు ఆయన వరం అడగ్గా, ఎప్పుడైనా యుద్ధం చేయాల్సి వస్తే శివయ్యను కూడా ఓడించే శక్తి, అంటే నన్ను కూడా ఓడించే శక్తి నీకు వస్తుంది అని చెప్పి శివయ్యే సాక్షాత్తు వరమిస్తాడట శ్రీ మహావిష్ణువుకి. అయితే అప్పుడు పరమశివుడు ఇచ్చిన వరాన్ని మెచ్చి అక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఆ బదరీవనం అంటే ఆ రేగివనం ఏదైతే ఉందో ఆ చెట్ల నుంచి ఆ రేగి పళ్ళనన్నింటినీ తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేశారట. అలా వారందరూ కూడా ఆయన తల మీద అభిషేకం చేస్తుంటే ఆయన ఆ మహావిష్ణువు ఎంతో మురిసిపోయి చిన్న పిల్లాడిలా శ్రీకృష్ణుడిలా మారిపోయాడట. ఇలా ఇదంతా జరిగింది కూడా భోగి రోజే. అంటే ఆ భోగి రోజు నాడు శ్రీ మహావిష్ణువు కూడా చిన్న పిల్లాడిలాగా మారిపోయి శ్రీకృష్ణు రూపంలో అందరి చేత రేగిపళ్ళని పోయించుకున్నాడు. కాబట్టి ఈ రోజున మన పిల్లలందరినీ కూడా శ్రీకృష్ణుని రూపాలుగా భావించి ఈ రోజున మన పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోస్తాం. ఈ భోగిపళ్ళు అనేవి పోయటం వల్ల దిష్టి అనేవి పోతుందిట. పిల్లలకి జ్ఞానం, ఆరోగ్యం కలుగుతుంది. మనం మన పిల్లలకి భోగిపళ్ళు పోయాలి అని అంటే మంచి రేగిపళ్ళను చూసి ఏరుకొని తెచ్చుకోవాలి. ఈ విధంగా తెచ్చుకున్న వాటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా భోగిపళ్ళు పోసేటప్పుడు తడివి అస్సలు తల మీద పోయకూడదు. చక్కగా వాటిని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా పూల రెక్కలు, అవి బంతి పూలు కానీ, చేమంతులు కానీ, లేదా గులాబీ కానీ పూల రేకులని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. అలాగే వీటితో పాటు కొన్ని కాయిన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. మరి కాయిన్స్ని, రేగిపళ్ళని ఏం చేయాలో కూడా నేను షేర్ చేస్తాను. ఈ కాయిన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక పళ్ళెంలో మనం ఎంతమంది అయితే ఉంటామో, అంటే ముత్తైదులు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎంతమంది అయితే ఉండి పిల్లలకి భోగిపళ్ళు పొయ్యాలి అని అనుకుంటున్నారో అంత క్వాంటిటీని బట్టి భోగిపళ్ళను ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ, ఒక కంచంలో కానీ ఏర్పాటు చేసుకుని, ఒక బౌల్లో కానీ ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా కడిగి ఆరపోసుకున్న జిడ్డు లేకుండా ఉన్న భోగిపళ్ళని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటిల్లోకి చక్కగా ఎక్కువ పూల రేకులైతే కలపండి. ఇవన్నీ కూడా వాళ్ళ మీద పోయగానే వాళ్ళు ఎంతో కడకడలాడుతూ పిల్లలు చాలా అందంగా కూడా కనపడాలి. కాబట్టి ఈ విధంగా పూల రేకుల్ని ఆ భోగిపళ్ళలో వేయండి. ఆ రేగిపళ్ళలో వేసిన తర్వాత మీరు ఇక్కడ నేను కాయిన్స్ని వేస్తున్నా కదండి. ఇక్కడ కొంతమంది, నేనైతే ఈ 3 వేస్తూ ఉంటాం మేము. కొంతమంది వచ్చేసి శనగలు, అంటే మనం తాంబూలం ఇచ్చుకునే శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు, ఆ శనగల్ని కూడా నానబెట్టి కొన్ని దాంట్లో వేస్తూ ఉంటారు. అలాగే అక్షింతలు కూడా కలుపుతారు. కానీ ఇక్కడ అక్షింతలు అనేవి ఏంటంటే పిల్లల్ని దీవించి వేస్తూ ఎట్లాగో విడిగా వేస్తుంటాం కాబట్టి ఇక్కడ మేము అక్షింతలు అయితే కలపము. కొంతమంది ఈ మూడిటితో పాటు అంటే రేగిపళ్ళు, పూల రేకులు, అలాగే కాయిన్స్తో పాటు ఈ శనగలు, అక్షింతలు మొత్తం 5ని కలుపుతారు. కొంతమంది చెరుకు ముక్కలు ఉంటాయి కదా, చాలా సన్నగా తరిగి ఆ చెరుకు ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసి వీటిలో కలుపుతూ ఉంటారు. కానీ పసిపిల్లలకి పోసేటట్టయితే కనుక ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని కొంచెంగా, అంటే తల మీద రేగిపళ్ళు అనుకోండి తల మీద నుంచి అలా జారుతాయి. కానీ అక్షింతలు కానీ, పూల రేకలు కానీ వాళ్ళ కంట్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకొని వీటిని కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా కాయిన్స్ని, పూల రేకుల్ని, రేగిపళ్ళని కలుపుకున్న తర్వాత వీటిని మనం పిల్లలకైతే పోస్తామన్నమాట. వీటిని దిష్టి తీసిపోయటం వల్ల ఈ పూల రేకులు కానీ, రేగిపళ్ళు కానీ ఏవైతే వాళ్ళ తల మీద పడతాయో అవన్నీ కూడా ఎలా అయితే కిందకి రాలిపోతాయో వాళ్ళ తల మీద నుంచి, వాళ్ళకున్న దిష్టి కూడా అలానే వెళ్ళిపోతుందిట. అలాగే తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందిట. భోగిపళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని, దిష్టిపోయి వాళ్ళకి మంచి విద్య కలుగుతుందని అంటూ ఉంటారు.
కాబట్టి ఇటువంటి ఆనవాయితీతో సంబంధం లేకుండా మన పిల్లలందరికీ కూడా ఈ భోగి పళ్ళను పోసుకోవచ్చు. అంటే మన పిల్లలందరూ కూడా ఆ శ్రీకృష్ణుని రూపంగానే భావించి అందరం కూడా ఈ భోగి పళ్ళను పోస్తే పిల్లలకి ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు లభిస్తాయిట. అయితే మరి ముందుగా భోగిపళ్ళు ఎవరికి పోయాలి అని తెలుసుకుందాం. మనం ఇక్కడ భోగిపళ్ళు పిల్లలకి పోసే ముందుగా శ్రీకృష్ణుని విగ్రహం కానీ చిత్రపటం కానీ పెట్టుకోవాలి. నేను మొదట్లో చూపించినట్టుగా కొంతమంది బొమ్మల కొలువు పెడతారు. అలా బొమ్మల కొలువు పెడితే తప్పనిసరిగా కృష్ణుని విగ్రహం పెడతారు. ఆ బొమ్మల కొలువు పెట్టిన చోట కానీ లేదా ఈ విధంగా శ్రీకృష్ణుని విగ్రహానికైనా లేదా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో ఆ పూజ దగ్గరైనా చిన్న కృష్ణుని కానీ పెట్టుకొని లేదా శ్రీకృష్ణుని చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం దగ్గర కానీ ఈ విధంగా ముందుగా స్వామివారికి హారతి చూపించాలి. అంటే మొదటిగా ఆయనకు పోసిన తర్వాత మాత్రమే మన పిల్లలకి పోయాలన్నమాట. దేవుని దగ్గర దీపారాధన చేసి ఆ తర్వాత స్వామివారికి ముందుగా హారతి అనేది ఇవ్వాలి. ఇక్కడ మంగళహారతి ఇస్తున్నప్పుడు ఎవరికైనా పాట వస్తే కనుక స్వామివారి పాట అంటే ఆయనకి హారతి ఇస్తున్నప్పుడు ఆ పాటను కూడా పాడుతూ ఉంటారు. అప్పుడు ఆ తర్వాత పాట పాడుతూ హారతి తిప్పిన తర్వాత అప్పుడు స్వామివారికి హారతి చూపించి ఏవైతే భోగిపళ్ళని మనం సిద్ధం చేసుకున్నామో మొదటిగా స్వామివారికే సమర్పించాలి. ఈ విధంగా 3 సార్లు కూడా ఆయన చుట్టూ తిప్పి ఈ విధంగా 3 సార్లు తిప్పాలి, అలాగే 3 సార్లు పొయ్యాలి. ఈ విధంగా మొదటిగా స్వామివారికే సమర్పిస్తామన్నమాట. ఆ తర్వాతే మన పిల్లలకి పోస్తాము. ఈ ఒకవేళ కృష్ణుని చిన్న విగ్రహం లేదనుకోండి, కొంతమంది ఏవైనా కొత్త బొమ్మలు కొంటూ ఉంటారు, అవి కానీ లేదా కృష్ణుని స్వామివారి చిత్రపటం కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ ఏ ఉన్నా సరే పటం కానీ ఏ ఉన్నా సరే ముందుగా స్వామివారిని ఆ రూపం అనుకని అంటే కృష్ణుని రూపంగానే భావించి ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు మన పిల్లలకి పోస్తామన్నమాట. అప్పుడు స్వామివారికి ఏదైనా నైవేద్యం పాలు కానీ పండ్లు కానీ ఇంట్లో ఉన్న స్వీట్స్ కానీ ఏవైనా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి తాంబూలంలో సమర్పించిన తర్వాత అప్పుడు ఇక మన పిల్లలకైతే పొయ్యాలి. అయితే ఇక్కడ పోసే పద్ధతులు కూడా ఒక 2-3 రకాలుగా ఉంటాయి. అది కూడా చూపిస్తున్నాను. మొదటిగా నేను ఒక్క చేత్తో 3 సార్లు తిప్పి కూడా స్వామివారి మీద పోసాను కదండి. అదే పద్ధతిలో మన పిల్లలకి పోస్తున్నప్పుడు కానీ స్వామివారికి పోస్తున్నప్పుడు కానీ భోగిపళ్ళని మొదటిగా కుంకుమైతే స్వామివారికని మన పిల్లలకు కూడా కూర్చోపెట్టి చక్కగా వాళ్ళని అలంకరిస్తారు. ఆ భోగి రోజు భోగి స్నానాన్ని చేయిస్తాము. ఆ భోగి స్నానాన్ని చేయించి తలస్నానం చేయించి వాళ్ళని కొత్త బట్టలతో మనం రెడీ చేస్తాం కదా. ఆ తర్వాత వాళ్ళకి ఒక పీఠం కానీ కుర్చీ కానీ వేసి వాళ్ళని దాంట్లో కూర్చోపెట్టి చక్కగా మొదటిగా బొట్టును పెట్టి ఆ తర్వాత వాళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత ఈ భోగి పళ్ళను తీసుకొని ఒకసారి ఇంత నేను చూపించాడుగా ఒక చేత్తో 3 సార్లు తిప్పిపోస్తారు. కొంతమంది ఎడం చేత్తో అంటే ఇక్కడ దిష్టికి వాడుతున్నాం కాబట్టి దిష్టి తీస్తున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎడం చేత్తో కూడా పోస్తారు. కొంతమంది అయితే ఇటు కుడి చెయ్యి ఎడం చెయ్యి రెండింటినీ కూడా ఇలా ఆపోజిట్గా ఇంటూగా పెట్టి 2 చేతులతో కూడా ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 చేతులతో కూడా తీసుకొని ఇలా పెట్టి ఇలా 2 చేతులతో తిప్పి వాళ్ళకి తల మీద పోస్తారనమాట. ఇది ఎవరి ఇంటి పద్ధతిని బట్టి వాళ్ళకి ఉంటూ ఉంటుంది. ఎలా పోసినా కూడా తప్పైతే లేదు. ఇది స్వామివారికి పోసినా పిల్లలకి పోసినా కూడా ఇదే విధంగా పొయ్యాలి. ఈ 2024వ సంవత్సరంలో మనకి భోగి 14వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు భోగిపళ్ళు పొయ్యాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి 6:27 లోపల మొదలు పెడితే చాలా మంచిదండి. కార్యక్రమం అనేది మనకి పేరంటం భోగిపళ్ళు అందరూ పోయటం హారతి ఇవ్వటం ఇవన్నీ కొంచెం అటు ఇటు టైం పడుతూ ఉంటుంది. స్టార్ట్ చేయడం అనేది 6:27 లోపల స్టార్ట్ చేస్తే తర్వాత ఎంతసేపటికి ఆ ఫంక్షన్ అనేది ముగిసినా పర్లేదు. ఆ తర్వాత మన పిల్లలకి ముందుగా ఎవరు పొయ్యాలి అనంటే ముందుగా తల్లి పొయ్యాలి. ఇక్కడ మనం బొమ్మలు కొలువు పెట్టుకున్నా లేదా స్వామివారి చిత్రపటం కానీ విగ్రహానికి కానీ పోస్తున్నా సరే పోసిన తర్వాత పిల్లల్ని కూర్చోబెడతాం కదా. కూర్చోబెట్టిన తర్వాత మొదటిగా ఆ భోగిపళ్ళు అనేవి తల్లి పోస్తుంది. ఆ తల్లి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కూడా మా ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టుకున్నప్పుడేనండి ఈ వీడియో. అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. అక్కడ ముందుగా ఇలా స్వామివారికి హారతి చూపించి పిల్లలకి చూపించి పోసిన తర్వాత అప్పుడు ఈ భోగిపళ్ళని పిల్లలకి పోస్తూ ఉంటాం అనమాట. అయితే ముందుగా పిల్లలకి తల్లి పోయాలి. ఆ తర్వాత అమ్మ అమ్మమ్మ తండ్రి తల్లి తర్వాత తండ్రి అమ్మ అమ్మమ్మలు తాతయ్యలు మన ఇంటికి పేరంటానికి వచ్చిన ముత్తైదులు అందరి చేత కూడా పోయించవచ్చు. అంతేకాకుండా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఉంటే ఎవరైతే పోయించుకుంటున్నారో వాళ్ళకన్నా ఒక్క సంవత్సరం కాదు కదా, ఒక నెల పెద్దన్నా పర్లేదు ఆ పెద్దవాళ్ళ చేత పోయిస్తూ ఉంటారన్నమాట. అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, మన ఈ పోయించుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కొంచెం పెద్దయినా పోస్తారు. మరి ఏ సంవత్సరం నుంచి మొదలు పెట్టచ్చు అంటే మొదటి సంవత్సరం నుంచి మనము కొంతమంది 12 ఏళ్ళ వరకు పోస్తారు, కొంతమంది 14 ఏళ్ళ వరకు పోస్తారు, కొంతమంది 9 ఏళ్ళ వయసు వచ్చే వరకు మాత్రమే పోస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు మొదలుపెట్టినా అంటే మొదటి సంవత్సరం చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే గనక తప్పనిసరిగా బేసి సంఖ్యలో మొదలు పెట్టాలి. అంటే మొదటి సంవత్సరం 3వ సంవత్సరం 5వ సంవత్సరం 7వ సంవత్సరం ఇలా మొదలుపెట్టి పిల్లలకు పోయొచ్చు. అయితే ఒకసారి పోస్తే కంటిన్యూషన్గా పోయాలా అనే ఆలోచన కూడా మీకు ఉండొచ్చు కదా సందేహం. అలా ఏం లేదండి. కానీ ప్రతి
పిల్లలకు కూడా మన కృష్ణుని రూపాలుగా, ఆ దేవుని రూపాలుగా భావిస్తాం కాబట్టి తప్పనిసరిగా ఇలా భోగి పళ్ళు పోస్తే గనక వాళ్ళకి ఎటువంటి దిష్టి ఉన్నా పోతుంది, మంచిది కాబట్టి తప్పనిసరిగా పోయడానికి ప్రయత్నించండి. అలాగే ఆ రోజు ముత్తైదుల్ని కూడా పేరంటానికి పిలుస్తాం కనుక ఆ పేరంటానికి ఇచ్చే శనగల్లో కూడా ఒక 2 అయినా సరే భోగి పళ్ళు వేయాలంటే ఆ రేగి పళ్ళను కూడా వేయాలి. అలాగే తాంబూలం, 2 పళ్ళు, కాయిను, స్వీటు, హాటు మీరు ఇవ్వదలుచుకుంటే ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏవైనా సరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అలా ఇస్తే ఏంటంటే వాళ్ళు మన పిల్లల్ని దీవించడానికి వస్తారు. అలాగే వాళ్ళకున్న దిష్టి అంతా కూడా ఆ భోగి పళ్ళ వల్ల పోతుంది కాబట్టి వాళ్ళకంతా జీవితంలో మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అందుకని ఈ విధంగా భోగి పళ్ళని పిల్లలకి పోయాలి. ఈ విధంగా భోగి పళ్ళు పోస్తున్నప్పుడు ఆ కింద అంతా కూడా రాలుతూ ఉంటాయి కదండి, అవి ఏవి కూడా చీపిరితో, అంటే మనం అంతా సర్దుకునేటప్పుడు చీపిరితో అస్సలు ఉడవకూడదు. అవన్నీ క్లాత్తో దగ్గర చేసి ఎక్కడైనా పారే నీటిలో వేయటం కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేటేస్తే కానీ చాలా మంచిది. ఎందుకంటే అవి దిష్టి తీసినవి కాబట్టి సహజంగా పిల్లలు తల మీద నుంచి పడగానే చుట్టుపక్కల ఎవరైనా పెరగడానికి వచ్చిన పిల్లలు కానీ ఎవరైనా ఉంటే అవి ఏరుకొని తినడానికి చూస్తూ ఉంటారు కదా. సో అలాంటివి వాళ్ళని తినీయకుండా చూడండి. ఎందుకంటే మన పిల్లలకి దిష్టి తీసినవి పోసినవి కాబట్టి అవి తినీయకుండా చూడండి. అయితే ఇవన్నీ కూడా ఒక పక్కగా శుభ్రంగా ఎత్తుకున్న తర్వాత ఏదైనా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. మరి కాయిన్స్ కలిపాం కదండి, మరి కాయిన్స్ ఏం చేయాలి అని అంటే అవి కూడా మనం కాయిన్స్ అనేవి డబ్బు కాబట్టి అది ఒక పక్కగా పెట్టుకొని మనం ఎవరికైనా పేదవారికి ఇవ్వచ్చు. ఏదో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా వాళ్ళకి ఆ డబ్బులు అనేవి ఇవ్వవచ్చు అనమాట. ఈ విధంగా ఆర్ద్ర ఫలం, బదరీ ఫలం అని పిలిచే ఈ రేగి పళ్ళతో భోగి పళ్ళగా భోగి రోజున మన అందరి పిల్లలకి కూడా చక్కగా ఆరోగ్యం కలగటం కోసం, దిష్టి పోవడం కోసం చేసుకునే ఎంతో సరదా అయిన పండగ ఈ భోగి పళ్ళండి. ఇదండి భోగి పళ్ళను పోసే పద్ధతి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పనిసరిగా నేను వెంటనే అయితే మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడాలి అని కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ షేర్ చేయండి. చాలామందికి ఈ సందేహాలు ఉంటాయి, భోగిపళ్ళు ఆనవాయితీ లేదు, పొయ్యొచ్చా లేదా మన పిల్లలకి అనేది. అవన్నీ కూడా ఎటువంటి సందేహం లేకుండా అందరూ కూడా తమ పిల్లలకి ఒక సరదా అయిన పండగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.